Good evening to one another. Today we are celebrating National Youth Sunday in our parish. Last week, in all the parishes, mostly they have celebrated. But today, we have come together in a special manner to celebrate this Youth Sunday in our parish. మన విచారణలో యువతులంతా కలిసి ఈ యొక్క నేషనల్ యూత్ సండేని చేసుకోవడానికి గుమిగూడి ఉన్నాం. కనుక ఈ శుభ సందర్భంలో భగవంతుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. మే యువర్ ఎనర్జీ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ యువర్ డ్రీమ్స్ షుడ్ కమ్ one day as fulfillment. I pray for each and every one of you. మంచి బిడ్డలుగా మారాలని, దేవుని అడుగుజాడల్లో మీరు నడవాలని, మంచి ఆశయాలు, ఉన్నత విలువలు, ఉన్నత లక్షణాలు పెట్టుకొని బంగారు జీవితంలో మీరు ఎదగాలని ఆశిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో పోటీతత్వ కాలంలో మీరందరూ కూడా ఒక మంచి జీవితాన్ని ఎన్నుకొని సంఘములో తల ఎత్తుకునేలాగున, సంఘములో మంచి బిడ్డలుగా జీవించేలాగున దేవుని యొక్క కృప మిమ్మల్ని వెన్నంటి నడిపించాలని ఈ సమయంలో ప్రత్యేక విధంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. సెకండ్లీ, ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఇనఫ్ టు ఇన్వైట్ Reverend Father K. Pawan, new priest. Not even his anointing is smell at over. It is there 4 months or 5 months getting over, but still the anointing smell is there. Let us invite him with a round of applause, giving claps to our Father. He is a very joyful person and very natural, not artificial, natural. I could see natural energy, natural way of life, and natural way of being inside and outside. Wherever he is, he being like a natural. So, Father, మీరు ఇలానే మంచిగా ఎదగాలని, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, ఆ అభిషేకత్వమును నిరంతరం కాపాడుకుంటూ అనేక ఆత్మలను రక్షించాలని కూడా మీకోసం ప్రార్థిస్తున్నా. On behalf of the parish and sisters and the catechists and all the youth, I invite you once again. A hearty welcome, dear Father. I request dear Father, pray for my youth by our parish, where our youth may become vibrant in their intellectual, in their growth, and as well as in the faith, in the sight of Jesus. విశ్వాసములో వారు చక్కగా ఎదగాలని ఈ దేవుని పూజ సమర్పించమని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను. కృష్ణాందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దేవబలి పూజలో ప్రత్యేక విధంగా నా స్నేహితుడు ఫాదర్ ఓమ్మి అనిల్ విశాఖపట్నం మేత్రాసనం నుండి రక్షణగిరిలో అసిస్టెంట్ ఫాదర్గా పనిచేస్తున్నారు, కథీడ్రల్లో పనిచేస్తున్నారు. వారిని దేవాదేవుడు దీవించాలని, తాను జన్మదినాన్ని కొనియాడుతుండగా తాను అందుకున్న ఈ ప్రేషిత కార్యంలో, దైవ పిలుపులో, అభిషేకంలో దేవుడు దీవించాలని, నూరంతలుగా ఫలించాలని దేవబలి పూజలో ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక విధంగా ఈనాడు యువజీవుల కొరకు, ముఖ్యంగా ఎమ్మిగనూరు యువజీవుల కొరకు ఈ దివ్యబలి పూజను అర్పిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరచాలని, విశ్వాసంలో ముందుకు నడపాలని, ముఖ్యంగా సమాజంలో మీరందరూ కూడా గొప్ప స్థాయిలో నిలబడాలని, బాధ్యతాయుతమైన యువకుల జీవితాన్ని జీవించాలని ఆ దేవునికి మిమ్మల్ని అందరూ సమర్పించి ప్రార్థిస్తున్నాను. మీ విచారణ గురువు కోసం కూడా ప్రార్థిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం గాను తల్లి శ్రీసభ ఈ జాతీయ యువతా దినోత్సవానికి మనకిచ్చిన అంశం ఏమిటి అంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయితే ధైర్యంగా ఉండుడు, నేను లోకమును జయించితినని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. క్రీస్తు ప్రభు మనకు ముందుగా ఈ లోకాన్ని జయించాడు, పాపాన్ని కూడా జయించాడు. ఆయనే ఉదాహరణగా మన ముందు ఉన్నాడు కాబట్టి ఆయన వలె జీవించినచో మనము కూడా ఈ లోకపు ఆశలను అన్నిటి కూడా జయించగలము. కనుక పవిత్రమైన ఈ దివ్యబలి పూజలో పాల్గొనే ముందుగా మన పాపములను ఒప్పుకుందాం. యువజీవులుగా ఎక్కువ సార్లు మనం పాపంలో పడిపోవడానికి ఆస్కారం ఉంది. కనుక అటువంటి క్షణాలు మనం గుర్తుకు చేసుకుంటూ ప్రభుని క్షమకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితంలో చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువిశేష ప్రకటనము ప్రపంచమునకు జీవదాయిని కావలేనని నీవు చిత్తగించితివి. కావున ప్రపంచములో భౌతిక విషయములతో సంబంధము కలిగి జీవించుటకు నీవు పిలిచి ప్రేరేపించిన నీ విశ్వాసులను, యువతి యువకులను క్రీస్తు మనతత్వమున దయచేసి ఉత్తేజపరుపుము. ప్రస్తుత కాలంలో వారు నిర్వహించు విధులు నీ రాజ్య నిర్మాణమునకు తోడ్పడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.